హాయ్ ఫ్రెండ్స్, ఒక్కు సలాం అలైకుం. మేమైతే ఇప్పుడు పొద్దుగా లేచిన ఫ్రెండ్స్, లేచి ఇక్కడ అన్నం వండి వేసిన, అన్నం పెట్టిన దగ్గర అన్నం పెట్టినాము. ఇగో అన్నం అయింది. ఇక్కడ బీరకాయ కూర చేస్తుందా. బీరకాయ ఒక రాత్రి కూరగాయలు తెచ్చిండు. వీళ్ళ నాన్న పోయి బీరకాయ వేస్తున్నా. ఇప్పుడు పనికి వెళ్తాడు. టిఫిన్ కట్టుకొని మా చిన్న అమ్మాయికి ఇంకా స్కూల్ బంద్ కాలేవు. పెద్ద పాపకు బాబుకు స్కూల్ బంద్ అయినాయి. మా చిన్న కూతురుకు బంద్ కాలే, స్కూల్కి వెళ్తుంది ఆమె. ఇక నేనైతే ఛాయ్ తాగిన. ఇలా నాన్నకి 10th, ఇప్పుడు ఆమె 10th 9th నుంచి 10th పోయింది. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్ అండి. నేనైతే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు గుడ్ మార్నింగ్ అండి. నేనైతే అన్ని రెడీ చేసామండి. అన్నం వండింది, మా భార్య కూర వండిందండి. టైం అయిపోతుంది కదా, తొందరగా బట్టి పిండి కడుతుందండి. తొందరగా చల్లగా అవుతుంది కదండి, బేల వేడి వేడి ఉంటుంది. అదండి తొందరగా బయలు చేయాలని అతనికి టిఫిన్ అయితే వేస్తున్నాండి. అతనికి పనికి వెళ్తాడు కదా, అక్కడ పెట్టు చల్లగా అవుతుంది. కూర ఒక బాక్సులు వేస్తే వస్తుంది. చాలా చల్లగా అవుతుంది. అక్కడ పెట్టు చల్లగా అవుతుంది. చల్లగా అయిపోయిందంటే ఇప్పటి నుంచి అని మేము డైలీ ఒక లాంగ్ వీడియో వేస్తాం. 2 షార్ట్ వేస్తాం. లాంగ్ వీడియో వదలదు అనుకో. ఇక రాత్రి అయితే చిన్న కూరగాయలు మా పిల్లలు పోలేరు. మా బాబు ఉంటే పోతుంది. మా బాబు లేరు, కొంచెం బయటికి వెళ్ళిండు. ఇక ఇతను పోయి తీసుకొచ్చింది కూరగాయలు. రాత్రి ఇతనికి పనికి వేస్తాడు, అలసిపోతాడు కదా, అలసిపోయి పడుకుంటాడు. కూరగాయలకే బరగవుతుంది. అబ్బా నేను ఆడవాళ్ళే పిల్లల్ని వమ్మని అంటాడు. ఇంకా రాత్రి మా చిన్న కూతురు మా పెద్ద కూతురు ఇద్దరు పోలేరు ఇద్దరు. అందుకని అతను పోయి తీసుకొచ్చిండు. పనికి వెళ్తాడు. ఇప్పుడు పనికి వెళ్ళేది ఉంది. కూర అయితే బీరకాయ అవుతుంది. బీరకాయ అయితే ఇక తిని బాటిల్ గిట్ట తెచ్చుకున్నాడు. బాటిల్ లేవు ఇంకా పప్పకు బాటిల్ చూపించు. ఇంకా కూర పప్పకి పోతా బాటిల్ ఈ పాత బాటలు ఉన్నాయండి. వాటర్ అన్నీ కారిపోతున్నాయని ఇరిగిపోయిందండి. పక్కడికి వెళ్ళి బేగలు ఎట్టుకోవాలండి. బేగలు పెట్టుకోవాలండి. వాటర్ మొత్తం చల్లిపోయిందండి మొన్న. వాటర్ అంతా కారి దానికి రాత్రి ఏం చేశానంటే కొత్త బాటిల్ తీసుకొచ్చానండి. 4 బాటిల్ 110 తీసుకొచ్చాను. 110 రూపాయలకు 120 కాదు 120 రూపాయలు కానీ 3 బాటిల్ తీసుకొచ్చినాను. 2 బాటిల్ వేసుకపోతే 2 బాటిల్ మా వాళ్ళు పిల్లలు పెట్టుకుంటారు. ఇట్లా దానికి అన్నం కూర అయితే రెడీ చేసిందండి. రెడీ అయిపోయిందండి. అందులో బాటిల్ లేదా? ఏమిట్లా లేదండి, ఇంట్లో తీసినదండి. ఇవి అనేది ఎదిగిపోతున్నాయి, ఊరికనే పోతున్నాయి. నీళ్ళు వేసే వరకు పోతున్నాయి. అవి ఇట్లా అంటే వెళ్ళిపోతాయి. నీళ్ళు వేసే వరకు ఆయన వెళ్ళిపోతుంది. అది అందుకని ఇది అయిపోయింది. పెడుతుంది నీళ్ళు వేసే వరకు ఇరిగిపోతుంది. అది ఇక మాదైతే కూర అయిపోయిందండి. చాలా తాగేసిన నేను. ఇతని మీద చాలా తాగిండు. చాలా తాగేసి కూర్చొని చాలా తాగలేదు. ముఖం కడిగిండు. టిఫిన్ పెట్టిన, చాయ్ ఇస్తా వేడి చేసిన. అన్నం కూర వండినాం. టైం అయిపోతుందని తొందరగా వెళ్ళాలని. మా చిన్న కూతురు గిర పోతుంది స్కూల్కి. ఒక చెత్త ఆయన వచ్చింది. పెట్టేసిన చెత్త పెట్టేసిన. మాకు అటు దినం తప్పించి దినమో వస్తాడు చెత్త. 2 నిమిషాలు వచ్చింది కదా. దినం తప్పించి దినమో వస్తాడు చెత్త ఆయన మాతోటి. ఇలా చెత్త పెట్టాలి. ఇప్పుడు పత్తారే తీయాలి. 150 రూపాయలు తీసుకుంటారండి చెత్త వాళ్ళు. 150 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పనికి వెళ్తున్నాను. అన్నం కూర అనేది రెడీ చేసుకున్నాండి. బీరకాయ కూర అండి. బీరకాయ చేసిన మూత కట్టుకో. హలీం డబ్బా, రంజాన్ పండుగ హలీం వచ్చింది. దాంట్లో హలీం డబ్బా అది దాంట్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే ఉసిపోతుంది అది, లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా, పడిపోతుంది. అందుకే గట్టి కవర్ కట్టు. కవర్లు కూరగాయలని కల వస్తాయి అవి. సీదా బాటిల్ పెట్టుకో. ఇది మా చిన్నమ్మాయి తెచ్చింది ఫస్ట్. అలా దోస్తుంది అంటే ఇక్కడనే ఉండదు. ఇక రాత్రినేమో 3 బాటిల్ కొనుక్కొచ్చిండు. అవి వాటర్ బాటిల్ నీళ్ళు వస్తాయి కదా, పల్సగా ఉంటాయి, ఇరిగిపోతాయని తొందరగా ఓకేనే అవుతాయని ఇక రాత్రి అవి కొనుక్కొచ్చిండు. 110 రూపాయలకు 3 బాటిల్ అంట. బాగుంటుంది. ఎందుకంటే ఆ సైడ్ నీళ్ళు ఆపు కదా, నేను ఎప్పుడు తీసుకుపోతాను. ఎందుకంటే వాటర్ మనం మంచిగా ఇక్కడికి తీసుకుపోతాం. బోరింగ్ నీళ్ళు ఉంటాయంట ఆడ. అందుకని ఏడాది నేను ఏ సైడ్ తీసుకోపోతే ఇంటికి అలాంటి తీసుకొచ్చాను సామాన్ అన్ని వాటిని. సరేలే ఇక పనికి పోతేనే మాకు మళ్ళా
ఇది అవుతుంది టిఫిన్ పెట్టుకున్నాం అన్నీ పెట్టుకున్నాం కదా. ఓకే ఓకే అన్నం కూర రెడీ పెట్టుకున్నాండి ఫ్రెండ్స్. నేనైతే బయలుదేరుతున్నా, పనికి పోవాలి, తొందర టైం అవుతుందండి ఫ్రెండ్స్. చాలా దూరం పోవాలి కదా, అలాగే 10 వెళ్ళాలి. తొందరగా వెళ్తున్నా, బయలుదేరుతున్నా. నీళ్ళ బాటిల్ అయితే 2 నింపుతున్నారు, ఇక్కడ పెట్టిన గది బాటిల్ మా బాబు నింపుతారు. తొందరగా బయలుదేరాలండి పనికి, టైం అయిపోతుంది, చాలా దూరం పోవాలి కదండి. అతనికి వెళ్తున్నాండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సరే హాయ్ ఫ్రెండ్స్. నేను పొద్దుగాల బీరకాయ చేసిన కదండి, అది అయిపోయింది. వాళ్ళ నాన్న తిని టిఫిన్ కట్టుకొని పిల్లలు తిని అయిపోయింది, దగ్గర చేసిన. అయితే రాత్రి కూరగాయలు తెచ్చిండు ఇలా నాన్న. ఇవి చేద్దామని చూడండి, 10 రూపాయలకు ఒక కట్టనంట. ఇది 10కి ఒక కట్ట, 2 కట్టలు తెచ్చిండు 20 రూపాయలది. అంటే ఇవి చిన్న చిన్న లబ్బర్లు వేసిండ్రండి, పెద్దగా పెద్దగా లబ్బర్లు ఉండయి. మళ్ళీ ఇప్పుడు చేద్దామని మళ్ళీ 4 కట్టలు కూడా దీంట్లో ఒకటి, మళ్ళీ వీటికి చిన్నగా లబ్బర్లు వేసిండ్రు చూడండి. వీటికి గిట్ట మళ్ళీ చిన్న చిన్న లబ్బర్లు వేసిండ్రు. ఇప్పుడు కోసి చేద్దామని పెట్టుకున్నాం ముందల బీరకాయ. మధ్యాహ్నానికి పొద్దుగాలకి అయితే అయిపోయింది. మా చిన్న కూతురు గిట్ట వెళ్ళిపోయింది స్కూల్కి, వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. ఇంకా నేను గిట్ట కొంచెం అన్నం తినేసిన ఫ్రెండ్స్. అన్నం తినేసి ఇంకా ఇది కోసి పెడదామని. మా పెద్దమ్మాయి ఇప్పుడే లేచింది, ఆమె ఇప్పుడే లేచింది. ఇక తినలేదు, మేమైతే తిన్నామండి. తిని ఇక మధ్యాహ్నంకి అయితే మళ్ళీ చేస్తుండగా మధ్యాహ్నం కోసమని కోసి పెడతా. అన్నీ కోసి పెట్టేసి చేస్తానంటే అవుతుంది. కోసి ఉల్లిగడ్డలు వేసి దగ్గర చేస్తాను. ఇది ఇంత కోసానంటే కొద్దిగానే అవుతుంది. ఉల్లిగడ్డలు దగ్గర చేస్తా. పాలకూర చేసినప్పుడు మాత్రం అస్సలు టమాటాలు వేయద్దు. మీరు ఎవరైనా చేసినా వేయద్దు, ఎందుకంటే ఇది అవుతుందంట. నేను అయితే ఉల్లిగడ్డలా దగ్గర చేస్తా ఇప్పుడు. సరేనా ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మా గీత సపోర్ట్ చేయండి, సరేనా. బాయ్. గీత మీద